Listen to a conversation between a student and a teacher. ఒక స్టూడెంట్కి టీచర్కి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్సేషన్ అంటే సంభాషణను వినండి. Ms. Martin, do you have a couple of minutes to speak with me? మిస్ మార్టిన్, మీతో నేను 2 నిమిషాలు మాట్లాడొచ్చా? It's kind of important. ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. Sure, David. What's going on? అలాగే డేవిడ్, ఏంటి విషయం చెప్పు. I need to talk about the report that we're supposed to hand in tomorrow. నేను రేపు అందజేయవలసినటువంటి రిపోర్ట్ అంటే నివేదిక గురించి మాట్లాడాలి. Is it possible for me to get an extension on it? దాని టైంని పొడిగించడానికి ఏదన్నా పాసిబిలిటీ ఉందా? దాని టైం పొడిగించడం సాధ్యమేనా? Why do you need an extension? నీకు ఎక్స్టెన్షన్ ఎందుకు అవసరం? Every other student in the class is going to turn his or her report in on time. ఈ క్లాసులో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా తన రిపోర్ట్ని రేపు ఇవ్వబోతున్నారు. Well, I haven't had enough time to do the report. కానీ నాకు రిపోర్ట్ ఇవ్వడానికి తగినంత టైం లేదు. Coach Grubbs has kept the soccer team practicing late after school every day this week. ఈ వారంలో కోచ్ గ్రబ్స్ గారు సాకర్ టీం ప్రాక్టీస్ కోసం నన్ను ప్రతిరోజు కూడా ఆలస్యంగా పంపిస్తున్నారు ఇంటికి. So by the time I get home, I'm totally worn out. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా అలసిపోతున్నాను. I just haven't had enough energy to write the paper. పేపర్ రాయడానికి తగినంత ఎనర్జీ నా దగ్గర లేదు. David, I think you need to get your priorities straight. డేవిడ్, నీ ప్రయారిటీస్ ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. What do you mean? మీ ఉద్దేశం ఏంటి మేడం? I mean that you're supposed to be focusing on learning at school rather than athletics. నా ఉద్దేశం ఏంటంటే అథ్లెటిక్స్ నేర్చుకోవడం కంటే, అంటే సాకర్ టీంకి ప్రిపేర్ అవ్వడం కంటే కూడా మీరు ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. The soccer team is of lesser importance. సాకర్ టీంకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. But Look, I know how important soccer is to you, but your classes are more important. కానీ అంటున్నాడు డేవిడ్. కానీ మేడం ఏమంటున్నారంటే, చూడు సాకర్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు, కానీ క్లాసెస్ అనేవి దానికంటే ముఖ్యమైనవి. So I'm going to have to reject your request. కాబట్టి నేను మీ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తున్నాను. You need to get that report to me by tomorrow. నువ్వు రేపటికల్లా నాకు ఆ రిపోర్ట్ ఇవ్వాలి. yes, ma'am. But I don't know how good it's going to be. ఓకే మేడం, కానీ నేను అది కరెక్ట్గా చేయగలనో లేదో తెలీదు, ఎంత బాగా చేస్తానో తెలీదు. Do your best. నీ బెస్ట్ అంటే నువ్వు బాగా కృషి చెయ్యి. నువ్వు ఎంత బాగా కృషి చేయగలవో నీ వంతు కృషి నువ్వు చెయ్యి. Why don't you go to the library now and start doing some research? నువ్వు ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేయొచ్చు కదా. You've got an hour before you have to go to your next class. నీవు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి నీకు ఇంకా 1 గంట టైం ఉంది. Use this time wisely. నీకున్నటువంటి సమయాన్ని నువ్వు తెలివిగా ఉపయోగించు. You can start gathering all of the information you need right now. నువ్వు ఇప్పుడే నీకు కావాల్సినటువంటి సమాచారం మొత్తాన్ని, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకోవడానికి నీకున్న టైంని ఉపయోగించు. All right, thanks. అలాగే మేడం, థ్యాంక్ యూ. ఎక్స్టెన్షన్ ఆడియో క్లిప్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లిజనింగ్ కాంప్రిహెన్షన్. వాట్ వాజ్ ద బాయ్స్ రిక్వెస్ట్ టు ద టీచర్? టీచర్కి బాయ్ ఏమని రిక్వెస్ట్ చేశాడు? అండ్ ఎక్స్టెన్షన్ టు సబ్మిట్ ద అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి ఎక్స్టెన్షన్ గురించి రిక్వెస్ట్ చేశాడు, టైం పెంచమని. వై వాజ్ ద బాయ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ హిజ్ అసైన్మెంట్? బాయ్ అసైన్మెంట్ ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నాడు? హీ వాజ్ అనేబుల్ టు మేనేజ్ ద టైమ్ విత్ స్పోర్ట్స్ అండ్ స్టడీ. స్పోర్ట్స్కి స్టడీకి రెండింటికి కూడా టైం మేనేజ్మెంట్ అనేది చేయలేక అతను టైం ఎక్స్టెండ్ చేయమని అడిగాడు. వాట్ డస్ ద టీచర్ టెల్ ద బాయ్ టు డూ? వాట్ డస్ ద టీచర్ టెల్ ద బాయ్ టు డూ? టీచర్ బాయ్కి ఏం చేయమని చెప్పారు? గో టు ద లైబ్రరీకి వెళ్ళి అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోమని, చదువుకోమని, ఆ ప్రాజెక్ట్ని వెంటనే పూర్తి చేయమని చెప్పారు.
In the early 1800s, Texas was a part of Mexico. 1800 సంవత్సరం ప్రారంభంలో టెక్సాస్ అనేది మెక్సికోలో భాగంగా ఉండేది. However, as many Americans began to move westward, lots of them migrated to Texas. అయినప్పటికీ కూడా చాలామంది అమెరికన్లు వెస్ట్ వైపుగా అంటే పశ్చిమ దిశగా వెళ్ళడం ప్రారంభించారు. వారిలో చాలామంది టెక్సాస్కు కూడా వలస వెళ్ళారు. After a few years, they had established their own communities. కొన్ని సంవత్సరాల తర్వాత వారు సొంత కమ్యూనిటీస్ని అంటే సొంత సంఘాలను స్థాపించారు. These settlers had no desire to belong to Mexico. ఈ సెటిలర్స్ అంటారు వాళ్ళని, అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు సెటిలర్స్ అంటారు. ఆ సెటిలర్స్కి మెక్సికోలోనే ఉండిపోవాలని, మెక్సికోకే చెందాలని వారు అనుకోలేదు. దానికి సంబంధించిన డిజైర్ వారి దగ్గర లేదు, అంటే కోరిక లేదు. Instead, they sought to be independent. దానికి బదులుగా వారు ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకున్నారు. Understandably, the Mexicans objected to this. After all, which country wants to lose land that it controls? కానీ అక్కడ ఉన్నటువంటి మెక్సికన్లు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఏ దేశమైనా సరే తనకు ఉన్నటువంటి భూమిని పోగొట్టుకోవాలనుకోదు కదా. అంటే ఇతర ప్రాంతం నుంచి వచ్చేవారు అమెరికన్లు ఇతర ప్రాంతం నుంచి మెక్సికోకి వచ్చారు కాబట్టి వారిని అక్కడ ఉన్నటువంటి మెక్సికన్లు వ్యతిరేకించారు. Anyway, in 1835, some fighting broke out between the American settlers and Mexican soldiers. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏదేమైనప్పటికీ కూడా 1835లో అమెరికన్ సెటిలర్స్ అంటే అమెరికా దేశం నుంచి మెక్సికోకు వచ్చినటువంటి అమెరికన్ సెటిలర్స్, అలాగే మెక్సికోలో ఎప్పటి నుంచో పూర్వం నుంచి మెక్సికోలో ఉంటున్నటువంటి మెక్సికన్స్, వీరిద్దరి మధ్య ఎన్నో రకాలైనటువంటి కొన్ని పోరాటాలు, కొన్ని యుద్ధాలు జరిగాయి. For the most part, the Americans won those battles. కానీ చాలా యుద్ధాల్లో అమెరికన్లే గెలిచారు. Then, in early 1836, the Mexicans sent a large army into Texas. ఆ తర్వాత 1836 స్టార్టింగ్లో మెక్సికన్లు టెక్సాస్లోకి ఒక పెద్ద సైన్యాన్ని పంపారు. At that time, the Texans occupied an old Spanish church mission in San Antonio that was called the Alamo. ఆ టైంలో టెక్సాన్స్ ఏం చేశారంటే పాత స్పానిష్ చర్చ్ ఒకటి ఉంది, మిషన్ ఉంది, దాన్ని ఆక్రమించారు. దీన్ని శాన్ ఆంటోనియోలో దీన్ని ఆలమో అని పిలుస్తారు. మెక్సికో ఆడియో క్లిప్ విన్నారు కదా. ఈ మెక్సికో ఆడియో క్లిప్ ద్వారా మనకేం తెలుస్తుందంటే ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ అనే నగరం ఇదివరకు మెక్సికో దేశంలో ఉండేదన్నమాట. ఆ మెక్సికో దేశంలో ఉన్నటువంటి ఆ టెక్సాస్ నగరంలోకి అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు వలస వెళ్ళి అక్కడ ఉండి కొంతకాలానికి వాళ్ళు మెక్సికో దేశంలో కలవకుండా మెక్సికో పైనే యుద్ధం చేసి ఆ టెక్సాస్ని అమెరికాలో కలిపేశారు. సో ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్. ఇన్ ద ఎర్లీ 1800 డాష్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ మెక్సికో. ఏది మెక్సికోలో పార్ట్గా ఉండేది? టెక్సాస్. హూ వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. ఎవరు ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారు? మైగ్రేటెడ్ అమెరికన్స్. అక్కడ వలస వెళ్ళిన అమెరికన్లు అక్కడ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు, వారు మెక్సికో దేశంలో కలవకుండా. హూ ఆర్ మైగ్రేటెడ్. ఎవరు మైగ్రేట్ అయ్యారు? అమెరికా ప్రజలే అమెరికా నుండి అక్కడికి టెక్సాస్కి మైగ్రేట్ అయ్యారు అమెరికన్స్. విచ్ కంట్రీ లాస్ట్ దేర్ ల్యాండ్. ఏ కంట్రీకి ల్యాండ్ లాస్ట్ అయింది, పోయింది? ఏ కంట్రీ తన ప్రాంతాన్ని పోగొట్టుకుంది? మెక్సికో టెక్సాస్ని పోగొట్టుకుంది కదా. సో రైట్ ఆన్సర్ ఈజ్ మెక్సికో.